హలో హాయ్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మనం ఏం కుక్ చేసుకోబోతున్నామంటే డబల్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఎలా ఏంటి అనే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఉడకబెట్టిన 3 గుడ్లు పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నూనె పోసి మంచిగా ఎగ్ని బాయిల్ చేసి దాంట్లో గుడ్డు కొట్టిపోయాలి. పోసిన తర్వాత దాని మీద నుంచి ఆనియన్స్ వేసి ఆ తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. అలాగే 3 వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి నూనె పోసి హోల్ గరం మసాలా వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేయాలి. 3 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని కూడా దాంట్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. నూనె అంతా పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వరకు వాటర్ వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఆ మంచిగా ఎసరు అనేది మంచిగా చిక్కబడిన తర్వాత ఆమ్లెట్లు వేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నట్టయితే మంచిగా ఆమ్లెట్లోకి మంచిగా జ్యూసీ మంచిగా స్పైసీగా ఆ మసాలా అంతా ఆమ్లెట్లోకి పెట్టినట్టయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో కస్తూరి మేతి వేసి ఇంకా దించేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.